ఆ అర్హత ఎవరికి ఉంటుందండి? రాజు పక్కన కూర్చొనే అర్హత యువరాజుకే ఉంటుంది. అవునా? దేవుని కుమారుడు ఏ స్థానం అది? అరే, ఈయన ఒక మానవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చునేటువంటి అంత స్థాయికి దేనిని బట్టి ఎదిగాడు చెప్పాలా? పరీక్షలో పాస్ అయ్యాడు, ప్రతి పరీక్ష పాస్ అయ్యాడు. ఆయన ముందున్న పందెపు రంగం అదే. అక్కడ కూర్చోడానికి తగినటువంటి అర్హత యేసు ఎక్కడైనా కూడా కోపపడున్నా పోగొట్టుకుంటాడు. అర్థమైందట ఆ మాట. కాబట్టి వాళ్ళ మన ముందు పరుగు పందెం ఉంది కనుక యేసు యొక్క స్థానము అన్నాడు ప్రభు, మనందరికీ చెప్పాడు, జయించు వానికి